నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీని మెటా సర్వీస్ వాళ్ళు పూర్తిగా ఆపేశారు. దీనికి కారణం మరి ఆ సర్వీసు ఎవరైతే పేజీని అప్లోడ్ చేసేవాడు పాపం ఏదో వాడు ఆ పార్టీ అంతే కదా. వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా మీ అందరూ తెలిసిన విషయమే. అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే గోరంట్ల మాధవ్ కావచ్చు, లేకపోతే మన ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు, దువ్వాడ కావచ్చు, అన్నీ మొత్తం కామాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి వ్యక్తులు. సరే, మరి ఏదైనా పార్టీ ఆఫీస్లో ఏదైనా ప్రోగ్రాం జరిగిందో, ఈ మధ్య హైదరాబాద్ నుంచి శ్యామలక్కాయ లాంటి అందరూ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు జరిగినాయో ఏమో, మొత్తం మీద ఆ పేజీలో పోస్టులు చేసేటువంటి వాడికి ఏదో కొంచెం కంట్రోల్ బ్యాలెన్స్డ్ తప్పేసి పాపం సన్నీ లియో వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలు ప్లే అవటంతో అంటే అది ఒక వ్యక్తిగత సేవతో పాటు వైసీపీ కార్యకర్తలను రంజింపజేయటం కోసం పాపం వీడియోలు ప్లే అయ్యి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు గతం నుంచి కూడా అనేక సార్లు వైఎస్ఆర్సీపీ పేజీ మీద ఫేక్ విషయాల్ని ప్రాపగండం చేస్తున్నారనేటువంటి వీడియో అనే దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కంప్లైంట్ రైజ్ అవడంతో దాని మీద విచారణ చేసినటువంటి ఫేస్బుక్ సంబంధించిన కొంతమంది మెటా ఇంజనీర్లు ఫేస్బుక్ పేజీని బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ దెబ్బతోటి వైఎస్ఆర్సీపీలో మా చింతకాయ గడి బయటకు వచ్చేసాడు. ఆ చింతకాయ గడి బయటకు వచ్చేసి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి అధికార ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని బ్లాక్ చేయటం అది తప్పు, చట్టరీత్యా నేరం. ఏమో బహుశా నేను కూడా చాలా తప్పుడు విషయాలను ప్రాపగండం చేశాను కాబట్టి, ఫేక్ విషయాల్ని ప్రాపగండం చేశాను కాబట్టి తొందరలో నా చింతకాయ గాడి నా ఛానల్ కూడా ఎగిరిపోయిద్దేమో. మరి ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తాను, ఏదో కష్టపడి 200 సబ్స్క్రైబర్స్ 2 లక్షల సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చుకున్నా ఏయో అప్పట్లో గాలిలో ఉన్నప్పుడు గాలి మాట్లాడి గాలి వ్యవహారాలన్నీ చేసి సబ్స్క్రిప్షన్స్ని పెంచేశాను. ఇప్పుడు దయచేసి నా పేజీని తీసేయకండి, రాజకీయాలు ఇక్కడ నుంచి హోందాగా చేద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నానంటే, అరే భయ్, నేను అడుగుతుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేజీలో పబ్లిసిటీ చేసే ఫేక్ విషయాలు, అంతేకాకుండా అర్ధరాత్రి పూట సన్నీ లియో వీడియోలు వేయటమేంద్రా? అసలు మామూలుగానే మనోళ్ళు గంట అరగంట గాళ్ళు, మరి మీరు కూడా ఫేస్బుక్లో కూడా గంట అరగంట సన్నీ లియో వీడియోలు వేస్తే ఏమైపోవాలి, ఎట్లా తట్టుకోవాలి? అది ఏమన్నా ఫేస్బుక్ పేజీ అనుకున్నారా, లేకపోతే ఏమన్నా త్రిబులెక్స్ చిన్నటువంటి సైట్ అనుకుంటున్నాం అంటారా మీది? నీ ఇష్టం వచ్చినట్టు వాడికి ఏదో మూడొచ్చి ఉంటుంది, అక్కడ ఏదో ఆఫీస్లో ఏదో జరిగి ఉంటుంది, వాడు చూసుంటాడు, దాన్ని చూసి మూడొచ్చి ఉంటుంది, వాడు కూడా పొరపాటున వీడియోలు చూస్తే దాన్ని ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేసి ఉంటాడు. అంతే జరుగుంటుంది. ఏది ఏమైనా మొత్తం మీద రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం, రాష్ట్రాన్ని బట్టినటువంటి ఒక చండాలం, ఒక చీడ పెరుగు రాష్ట్రం నుంచి వదిలిపోయింది. సరే, ఇప్పుడు వీడి బాధ ఏంటంటే, ఎక్కడ వీడు కూడా అన్ని ఫేక్ విషయాలే కదా వీడు మాట్లాడేది. ఇవన్నీ మాట్లాడేది లంగా మాటలే కదా. ఏ రోజన్నా రియాలిటీగా మాట్లాడతాడంటే ఏ రోజు మాట్లాడు. నేను అడుగుతుంది ఏంటంటే, ఆ పంచి ప్రభాకర్ లాంటి పోరంబోకుని తీసుకొచ్చి లైవ్లో పెట్టేసి నువ్వు ఆడవాళ్ళని నీచంగా తిట్టిస్తూ దాన్ని స్ట్రీమింగ్ చేస్తూ లైవ్ పెడుతూ దాని ద్వారా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకొని వైసీపీ సైకోల్ని సబ్స్క్రైబర్స్గా మార్చుకొని దాని ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకొని నువ్వు వైసీపీకి భజన చేస్తున్నావు. నువ్వు వైసీపీ వాళ్ళకు నిన్నటిదాకా భజన చేసిన వాళ్ళు పార్టీ మారి ఎప్పుడైతే వైసీపీ పార్టీని ప్రశ్నించడం మొదలుపెట్టారో వాళ్ళ మీద కూడా నువ్వు వీడియోలు చేస్తున్నావు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, తప్పుడు విషయాల్ని సన్నీ లియో లాంటి విషయాల్ని పబ్లిష్ చేస్తే ఎక్కడ కూడా మెటా సర్వీస్ ఒప్పుకోదు నాన్న. మెటా అని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వాళ్ళు మెయింటైన్ చేయట్లా. మెటా అనేది ఒక సపరేట్ సెక్టర్, దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి, మీ అందరికి తెలిసిన విషయాలే. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఒక బాధ్యాయుతమైనటువంటి పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజీని అఫీషియల్ పేజీ లాగే చూడాలి. అంతేగాని దాన్ని ఏదో ఒక నీలి చిత్రాలని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఇన్పుట్ చేసేటువంటి పేజీ లాగా చూడకూడదు. కాబట్టి నేను చెప్పేది చింతకాయ, తొందరలో నీ పేజీ కూడా బ్లాక్ అవుద్దని నువ్వు భయపడటం తప్పులేదు. ఎందుకంటే నువ్వు అభద్రతాభావాలతోటి ఆ తప్పుడు కథనాలతోటి వైసీపీ అధికారం ఉంది కదా అని చెప్పేసి 5 ఏళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోయి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తప్పుడు ప్రచారాలని తప్పుడు విషయాల్ని ప్రాపగండం చేసిన మాట వాస్తవ విషయం. కాబట్టి తొందరలో నీ ఛానల్ పేజీకి కూడా ముగింపు పడే రోజు దగ్గరలోనే వస్తుంది. సో అది రావాలని కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం,
ఈ లండన్ చింతకాయ కాడ తెల్లారు లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, అలాగే వాళ్ళ భార్య గురించి, వీటి గురించి వ్యక్తిగత హరణానికి పాల్పడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నేను ఏం చెప్తున్నానంటే, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాని మెయింటైన్ చేసేవాడు కాదు, యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసేవాడు కానీ ప్రతి వాడు ఒక ఫేక్ ఫ్యాక్టరీలా తయారైపోయాడు. కొన్ని ఛానల్ చూడండి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే మోడీని గడగడలాడించాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు అమిత్ షా బిత్తరపోయాడు. ఢిల్లీలో అడుగుపెట్టిన మోదీకి జగన్ ప్లాన్ చూసి ఆశ్చర్యపోయాడు అని అంటారు. కానీ అక్కడ వెలివేషన్స్ బీభత్సకరంగా వేస్తారు. కానీ రియాలిటీ ఏంటయ్యానంటే, జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, దడేల్మని తలుపులు వేస్తాడు, లోపల ఏం మాట్లాడుకున్నారో, ఏం జరిగిందో ఆ విషయాలు అసలు బయటికి రావు. బయటకు వచ్చినాక ఏదైనా నేషనల్ మీడియాలో కొన్ని క్వశ్చన్లు అడిగితే వెనక విజయసాయి రెడ్డి వస్తాడు సమాధానం. మరి ఈ ఎలివేషన్స్ మాత్రం ఈ స్థాయిలో ఉంటాయి. అంటే ఒక ఫేక్. సరే, అట్లా వేసుకోవడం తప్పు లేదు. కానీ ఈ మధ్య నేను చూశారు వైఎన్ఆర్ లాంటి ఛానల్లో స్పోర్ట్స్ కోటాలో కమ్మవాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. కమ్మవాడైతే చాలు ఉద్యోగం ఇచ్చారని చెప్పి వాడు చెప్పటం, కమ్మవాడైతే అని ఇలాంటివన్నిటిని ప్రచారం చేస్తారు. తీరా వీటి గురించి వివరణ అడిగితే, ప్రజాస్వామ్యంలో నేను ఒక న్యూస్ రిపోర్టర్ని, నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుంది? తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేయడంలో స్వేచ్ఛ ఉంటుందా? తప్పుని ప్రశ్నించడంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది, తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేయడంలో మీకు స్వేచ్ఛ ఉండదు. అది తెలుసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎన్నిసార్లు నువ్వు తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేసావు? వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఈరోజు అధికారంలోకి వచ్చాక గౌరవించి మాట్లాడుతుంది. ఇంతకుముందు 3 పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్, నీకేమైందిరా? నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? నీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటే చెప్పు, చేసుకుంటాడు, నువ్వు ఇస్తానంటే. నీకేందో నీ తొత్తరేంది? నీకు ఆయన పర్సనల్ విషయంతో నీకు సంబంధం లే. ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆయన వ్యక్తిగత విషయం. ఏదన్నా నీకు వాళ్ళు చేసుకున్న తప్పు అయితే దాంట్లో న్యాయస్థానం తరపున ఫైట్ చేయి. ఇలాంటి వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం, అలాగే పవన్ కళ్యాణ్ భార్య గురించి నీచంగా మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఎకిలికిలిగా మాట్లాడటం, ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో వ్యక్తిగత హరణానికి పాల్పడే విధంగా మాట్లాడటం. దాన్నే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మమ్మల్ని దీన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అనే విధంలో వాళ్ళు బతుకుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక సైకో పరిస్థితిలో ఉంటే వీళ్ళు కూడా ఒక సైకోలా తయారైన పరిస్థితి. కాబట్టి ఇలాంటివన్నీ మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, బహుశా ఇలాంటివన్నీ వేషాలు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే ఖచ్చితంగా ఎగిరిపోయింది. మనోడు ఈ పేజ్ ఎగిరిపోయిందంటే ఇంకా దేనికి, ఇంకా మళ్ళీ పేజ్ క్రియేట్ చేయడానికి కొన్ని 100 రోజులు పట్టింది. కాబట్టి మా చింతకాయ గారికి ఆ భయం పట్టుకుంది. ఇప్పటికే లండన్లో టాయిలెట్లు కడుక్కుంటా, క్లీన్ చేయించుకుంటా, ఏదో వచ్చే 10 రూపాయలతో పాటు ఇక్కడి నుంచి వచ్చే 10 రూపాయలు, అలాగే వైసీపీ వాళ్ళు వచ్చే డబ్బులతోటి పాపం ప్రశాంతంగా బతుకుతున్నాడు. సో ఈ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు పాపం, అందుకని మనోడు భయపడుతున్నాడు. అంతేకాకుండా చాలా వీడియోని డిలీట్ చేస్తున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ సతీమణిని అంటే అభ్యర్థకరంగా తిట్లు తిట్టినటువంటివి, అలాంటి విషయాలు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మొన్న ఏదో స్టాండప్ కామెడీ ఉంది కదా, స్టార్టప్ కామెడీ, అందులో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం తప్పులేదంట, విదేశాలలో అలవాటైందనంట. నేను అడుగుతుంది ఏంటంటే, గతంలో రియాజ్ అనేటువంటి ఒక జీ తెలుగులో ఒక కమెడియను జస్ట్ పవన్ కళ్యాణ్ గురించి ఇంత అశ్లీలంగా మాట్లాడితే ఏం మాట్లాడట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినా ఏం తప్పలేదు అంటున్నారు. కానీ వాడు జస్ట్ ఊరక జగన్ ఆహభావాలు ఇలా వస్తున్నా ఇలా చూపిస్తే దాని మీద మొత్తం వైసీపీ అంతా వాళ్ళ మీద ట్రోల్ చేసేసారు, వాళ్ళ మీద దాడి చేసేసారు. అలాగే ఒకరిద్దరు ఏదో జగన్ గురించి మాట్లాడితే సినిమా హీరోలు శివాజీ లాంటి వాడి మీద దాడి చేశారు. అట్లాగే ఇంకొక ఒక కమీడియన్, ఆయన గురించి ఆయన మాట్లాడిన ఆయన పేజ్లో ఏదో పోస్ట్ వచ్చిందని ఆయన్ని బ్రహ్మాజీ మీద ట్రోల్ చేశారు. మీరు మాత్రం మీ నాయకుడి మీద జరిగితే ఊరుకోరు, మిగతా వాళ్ళు మాత్రం ఫ్రీగా దొరికారని వాళ్ళ మీద దాడి చేస్తారా? కాబట్టి ఇలాంటి లక్ఫుట్ పంచాయతీలు చేసే పేజీలన్నీ లేపాల్సిన సమయం దగ్గరలోకి వచ్చింది. ఎనీహో, ఆల్ ది బెస్ట్ చింతకాయ. నీ పేజీ తొందరలో లేచిన తర్వాత మేమందరం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడానికి రెడీగా ఉన్నాం.